ఏలూరు జిల్లా పోలవరం వైసీపీ అభ్యర్థిని తెల్లం రాజలక్ష్మికి చుక్కెదురైంది. కొయ్యలగూడెం మండలం కుంతలగూడెం పంచాయతీ పరిధిలో వీరు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే గ్రామంలో అభివృద్ధి ఏదంటూ గ్రామస్తులు వారిని నిలదీశారు. మంచినీరు కోసం ఆర్ఓ ప్లాంట్ నిర్మాణం, రోడ్లు వేస్తామని మాట ఇచ్చి తప్పారంటూ గ్రామస్తులు వైసీపీ సర్కార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే తెల్లం రాజు భార్య వైసీపీ అభ్యర్థిని తెల్లం రాజలక్ష్మితో పాటు వైసీపీ నాయకులు పాల్గొన్నారు. మాకు మీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. ఆయన చెప్పాలి ఇప్పుడు ఇక్కడ మీరంతా మీరు ఆయన అడుగుతారు. నేననేది ఏంటంటే అది ఇప్పటివరకు మనకి డిలే అయింది కాబట్టి మీ సమక్షంలో సర్పంచ్ గారు మీకు చెప్పలేదు పెడతాను. మీకు ప్రతిది మీ ఎంపీటీసీ ఉంటాను. ఇక్కడ ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి చేస్తాను. మనకు వచ్చిన రూపాయలు ప్రతి ఒక్కటి కొంటలు కూడా ఎన్ని నిందులు మాత్రం అనుకుంటున్నారు ఈ మాట కోసం? ఎన్ని నిందులు పడుతున్నాం? మీరు అడిగిందని నేను సమాధానం చెప్పాలి. మీరంతా చెప్పేసినారు కదా. మాకు మీ నుంచి ఎటువంటి ఇబ్బంది లేదమ్మా. అది కూడా ఆపేసేయండి. ఆయన చెప్పాలి ఇప్పుడు ఇక్కడ ఆయన గురించి మీరు మీ ఏలూరు జిల్లా పోలవరం వైసీపీ అభ్యర్థిని తెల్లం రాజలక్ష్మికి చుక్కెదురైంది. కొయ్యలగూడెం మండలం కుంతలగూడెం పంచాయతీ పరిధిలో వీరు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే గ్రామంలో అభివృద్ధి ఏదంటూ గ్రామస్తులు వారిని నిలదీశారు. ఇక విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు. భార్గవ్, చెప్పండి. పోలవరం వైసీపీ అభ్యర్థిని తెల్లం రాజలక్ష్మి పర్యటనలో ఆమెకు గ్రామస్తులు అయితే అక్కడ గొడవ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. గ్రామంలో అభివృద్ధి ఏది దాదాపు 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిన తెల్లం రాజలక్ష్మి భర్త తెల్లం బాలరాజు ఎవరైతే ఉన్నారో ఆయన అధికారంలో ఉన్నప్పటికీ కూడా తమ గ్రామానికి ఏమీ అభివృద్ధి చేయలేదంటూ వారు నిలదీసినటువంటి పరిస్థితి కూడా ఉంది. కొయ్యలగూడెం మండలం కుంతలగూడెం పంచాయతీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారానికి వెళ్ళినటువంటి అభ్యర్థిని రాజలక్ష్మితో పాటు వైసీపీ నాయకులను కూడా గ్రామస్తులు నిలదీశారు. తమ గ్రామంలో మంచినీరు కోసం ఆర్ఓ ప్లాంట్ నిర్మాణం చేస్తామన్నారు, రోడ్లు వేస్తామన్నారు. ఇవన్నీ చెప్పి గతంలో ఎంపీటీసీ ఎన్నికల్లో అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఆ తర్వాత అడ్రస్ లేకుండా పోయారంటూ కూడా వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ఎన్నిసార్లు సమస్యలు చెప్పినా సరే ఎందుకు పట్టించుకోవట్లేదు, తాము ఎవరైతే వైసీపీకి ఓట్లు వేయించామో గ్రామస్తులతో వారందరి వద్ద కూడా మాటలు పడుతున్నామంటూ కూడా వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీకి అనుకూలంగా తాము పనిచేసినందుకు తమకు భంగపాటు ఎదురైందంటూ కొంతమంది వైసీపీ నాయకులు కూడా ఈ రోజు అభ్యర్థిని ఎదుట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం ఆమెకు చుక్కెదురైందని అయితే చెప్పుకోవచ్చు. వరలక్ష్మి. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ.